ఆంధ్రప్రదేశ్ దినపత్రిక సంబంధించిన ప్రధాన వార్త మనకు చూడవచ్చు. ఇళ్ల మధ్యలో కరెంట్ సబ్స్టేషన్ నిర్మిస్తారా, మున్సిపాలిటీ పర్మిషన్ ఎవరిచ్చారు, స్పందించని అధికారులు టేకు చెట్లు నరికివేత అంటూ ఒక వార్తను ప్రచురించింది ఆంధ్రప్రదేశ్ దినపత్రిక. దీనికి సంబంధించి చూస్తే ఇది వరంగల్ జిల్లా నర్సంపేట సంబంధించిన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఒక ఫోటో కూడా మనం చూడవచ్చు. పట్టణ ప్రకృతి వనంలో నరికివేసిన చెట్లు, ఇళ్ల మధ్యలో కరెంట్ సబ్స్టేషన్ ఎలా నిర్మిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత 20 ఏళ్లుగా పెంచిన చెట్లను నరికి కరెంటు సబ్స్టేషన్ నిర్మిస్తామంటే ఇలా కూరుతుందని వాడగట్టు ప్రజలు అధికారులు నిలుస్తున్న సంఘటన నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేట 7వ వార్డులో నెలకొంది. నర్సంపేట పట్టణంలో లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి ద్వారకపేటలోని 7వ వార్డులోని గ్రీన్ ల్యాండ్ లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనంలో కరెంటు సబ్స్టేషన్ నిర్మించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో బాలబాలికలు ఆడుకోవడానికి 30 గుంటల విస్తీర్ణంలో చెట్లు నాటి ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన పట్టణ ప్రకృతి వనంలో సబ్స్టేషన్ నిర్మాణానికి సుమారు 1.80 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు తెలిసింది. సో ఇది మనం ప్రధానంగా మనం చూడొచ్చు. అంటే సబ్స్టేషన్ నిర్మాణాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు, కానీ ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ నిర్మాణం ఎలా చేస్తారని మాత్రము అధికారులను అక్కడ సంబంధించినటువంటి వాళ్ళైతే స్థానికులైతే ప్రశ్నిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ దినపత్రిక సంబంధించి మనం చూడవచ్చు. ఇరవై ఏళ్ల నుంచి పెంచిన 125 చెట్లను ఫారెస్ట్ అధికారులు అనుమతితో 1,05,000కు వేలం పెట్టినట్టు తెలుస్తుంది. ఈ ప్రకృతి వనంలో భారీ ఎత్తుగా పెరిగిన టేకు చెట్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అతి తక్కువ ధరకు ముత్తోజిపేట చెందిన రవి అనే వ్యక్తికి వేలంపాటలో ఇచ్చినట్టు తెలిసింది. లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి పట్టణం అవుట్కట్స్ లో ఉన్న గ్రీన్ ల్యాండ్ లో సబ్స్టేషన్ నిర్మించింది పోయి ఇళ్ల మధ్యలో ఉన్న గ్రీన్ ల్యాండ్ లో కరెంట్ సబ్స్టేషన్ ఏ విధంగా నిర్మిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరెంట్ సబ్స్టేషన్ నిర్మాణం ఇళ్ల మధ్యలో నిర్మించరాదని నిబంధనలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులే స్పష్టం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఏకపక్ష నిర్ణయంతో ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ ఎలా నిర్మిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి దూరంలో వెలిసిన వెంచర్లలో గ్రీన్ ల్యాండ్ ఉన్నప్పటికీ అక్కడ నిర్మించకుండా పట్టణ ప్రకృతి వనంలో ప్రజలకు ఆహ్లాదకరంగా ఉన్న స్థలంలోని చెట్లను నరికి సబ్స్టేషన్ నిర్మించడం ఏమిటని ద్వారకపేట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాయంత్రం పూట ఆ వనంలో పిల్ల పాపలతో తిరిగే వారం అంటున్నారు. సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి ప్రజలంతా ససేమిరా అంటున్నారు. పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ అధికారులే అంటూ కూడా చూడవచ్చు మనము. ద్వారకపేట పట్టణ ప్రకృతి వనంలో సబ్స్టేషన్ నిర్మించడానికి మున్సిపాలిటీ అధికారులు తీర్మానం చేసి ఇవ్వడంతో ఆ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు తహసీల్దార్ రాజేష్ తెలిపారు. పట్టణ ప్రకృతి వనంలో ఉన్న చెట్లను నరికివేయడానికి వేలంపాట వేసినట్లు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పట్టణంలోని అవుట్స్కట్స్ లో నిర్మించాల్సి ఉండగా ఇళ్ల మధ్యలో ఎలా నిర్మిస్తారని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత స్పందించని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విద్యుత్ డి అంటూ మరొకటిగా చూడవచ్చు. గ్రీన్ ల్యాండ్ లో ఏ విధంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తారో తెలుసుకోవడానికి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీరస్వామి వీరనగొడడానికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఇళ్ల మధ్యలో సబ్స్టేషన్ ఎలా నిర్మిస్తారని విద్యుత్ శాఖ డిఈ తిరుపతి వీరనగొడడానికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ పనిచేయాలని సమాధానం రావడం కోసం మెరుపు. సో ఇది మనము వరంగల్ జిల్లా నర్సంపేట సంబంధించిన ప్రధాన వార్తగా మనము చూడవచ్చు. ఇక్కడ ఒకటే సమస్య, నర్సంపేటకు లో వోల్టేజ్ సమస్య ఉంది. అది తీర్చడానికి మరో సబ్స్టేషన్ నిర్మాణానికి అనువైన ప్రదేశం కావాలంటూ అటు ప్రభుత్వం సంబంధించినటువంటి ఉత్తర్వులు రావడం, తర్వాత తహసీల్ అంటే రెవెన్యూ పరంగా కావచ్చు, మున్సిపాలిటీ పరంగా కావచ్చు, వాళ్ళు గ్రీన్ ల్యాండ్ ఎక్కడైతే ఉంది ద్వారకపేటలోని 7వ వార్డులో గ్రీన్ ల్యాండ్ అనువైన స్థలంగా ఎంపిక చేసినట్టుగా కూడా మనం ఈ వార్త ఉద్దేశంగా చెప్పవచ్చు. అయితే లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి విద్యుత్ అధికారులకు ఏర్పాటు చేయబోతున్న సబ్స్టేషన్ కు నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఈరోజు అందరి టీవీ కూడా చెప్పేది ఒకటే, ఆంధ్రప్రభ దినపత్రికలు ప్రచురించిన ఈ వార్త ఉద్దేశం కూడా అదే. పిల్లలు అక్కడ ఆడుకోవడానికి ఏర్పాటు చేసి గత 20 ఏళ్ల నుంచి భారీగా పెరిగిన చెట్లను సైతము తక్కువ ధరకే అక్కడ ఉన్న వ్యక్తికి సంబంధించినటువంటి అమ్మినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అక్కడ టేకు చెట్లను దాదాపుగా కూడా అన్ని చెట్లను నరికి మరి ఈరోజు ఒక పక్కన ప్రభుత్వము పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లను పెంచండి, పర్యావరణం రక్షించడం చెప్తూనే 20 ఏళ్ల నుంచి పెరిగిన చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేసేటువంటి ఘటన మనం చూడవచ్చు. అంటే మీరు నిర్మాణం చేయబడడం అనేది ఎవరికి వ్యతిరేకమైతే కాదు, మేము వ్యతిరేకిస్తలేం. కానీ ఎక్కడ నిర్మాణం చేయాలి? ఊరు శివార్లలో కూడా మీకు అనువైన స్థలాలు ఉన్నాయి, సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి గ్రీన్ ల్యాండ్లు ఉన్నాయి. కానీ వాటిని వదిలేసి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఇళ్ల మధ్య ఉన్నటువంటి అక్కడ చోట మేము సబ్స్టేషన్ చేస్తామంటే ఇప్పుడే కాదు, భవిష్యత్తు రాబోయే తరాలకు కూడా అది ఇబ్బందే. మరోపక్క విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఆ నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి,
ఇళ్ల మధ్యలో సబ్ స్టేషన్ ఉండొద్దు అనే నిబంధనలు కూడా ఉన్నాయి. సో వాటితో పాటు అక్కడ ఏదైతే ఉందో ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా తొలగించాల్సిందే అని చెప్పినటువంటి ఆ శాఖ అధికారులే మరి ఎలా ఈ సబ్ స్టేషన్ అక్కడ నిర్మాణం చేస్తారని చెప్పి అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ దినపత్రిక ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ కాదు, సంబంధించిన ఆలోచన విధానం కూడా అదే. అందరి టీవీ కూడా వారందరినీ కలవబోతా ఉంది. ప్రత్యేక కార్యక్రమంలో మరి వారందరి వాయిస్ కూడా వినిపించబోతా ఉంది అందరి టీవీ. సో ఈ వార్తను ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రిపోర్టర్ను ప్రత్యేకంగా అభినందిస్తూ, సో ప్రజల సమస్యలను ప్రశ్నించడమే నిజమైన జర్నలిజంగా మనం చెప్పుకోవచ్చు.